వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది. దానివల్ల కుటుంబం గడవటం కష్టంగా ఉంది. మా వాడికి లాడ్జీలో ఏదైనా చిన్న పనిస్తే ఆదుకున్నట్టవుతుంది. రూమ్ బాయ్ పనిచ్చినా కూడా పర్వాలేదండి. చచ్చా, అది మీ లాడ్జ్ అండి. నేను 20 ఏళ్ళకి లీజుకు మాత్రమే తీసుకున్నా. మీ అబ్బాయిని నేను ఎలా పనిలో పెట్టుకోగలను? మీరలా మాట్లాడితే మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది. సరే సార్, మీ ఇష్టం. అబ్బాయిని లాడ్జ్లోనే ఉండనివ్వండి. ఉదయం స్కూల్కి వెళ్తాడు, సాయంత్రం వచ్చి ఏదైనా పని ఉంటే చూసుకుంటాడు. చాలా సంతోషం అండి. ఇక వీడి బాధ్యత మీది. నేను చూసుకుంటాను సార్. వెళ్ళొస్తానండి. అలాగే వెళ్ళండి. రే, ఏంట్రా అదోలా ఉన్నావు? ఏం లేదురా, పాత జ్ఞాపకాలు. నీ తల్లా చూసావురా, ఈ లాడ్జికి నువ్వే ఓనర్. అది ఇక్కడ ఎవరికైనా తెలుసా? నిన్ను చూస్తుంటే జాలేస్తోందిరా. ఎప్పుడైతే లాడ్జ్ లీజ్కిచ్చామో అప్పుడే అది ఇంకొకరి ప్రాపర్టీ అయిపోయింది. ఎక్కడికి పోతుంది? ఇంకొద్ది రోజుల్లో మన చేతికే వస్తుంది. రే, ఏమిట్రా ఈ కన్నీళ్ళేమిట్రా? ఏం లేదురా, మళ్ళీ లాడ్జ్ మన సొంతం అవడాన్ని చూడడానికి అమ్మా నాన్న లేరుగా, అందుకే బాధగా ఉంది. సరే సరే, అలాగో తొందరపడి ఎవరి దగ్గర నోరు జారకు. ఏంటి? స్తంభానికి బోర్డు వేలాడుతాం చూడలేదా? నేనెవరో తెలుసా? ఈ లాడ్జి కొత్తగా వచ్చిన మేనేజర్ని. సార్ క్షమించండి సార్, ఏదో పొరపడైంది సార్. ఇంటి తాళం చెవే కదా. రండి సార్, రండి సార్. పొద్దున్నే చెప్పాను కదరా, మా అన్నయ్యలో రాజశేఖర్ లాంటి వ్యక్తి మేనేజర్గా వస్తారని. అది ఈయనే. ఏయ్, నమస్కారం సార్. నువ్వు? నేను రిసెప్షనిస్ట్గా ఉంటున్నాను. నా పేరు సూర్య. నువ్వేనా అది? ఇంటి తాళం చెవి. ఇలా ఇవ్వు. సరి సరి నీ పని సరి. సారే కొత్త మేనేజర్. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. నేను చాలా స్ట్రిక్ట్ ఫెలోని. నాకు డిసిప్లైనే ముఖ్యం. ఇకపై రాత్రి 10 గంటల తర్వాత ఏ రూమ్ లో లైట్ వెలగకూడదు, ప్యాకాట్ ఆడకూడదు. ఇది క్లబ్ కాదు. ముఖ్యంగా ఎవరు మందు కొట్టకూడదు. ఇది బార్ కాదు. కేసులు అయితే ఓకేనా సార్? అనుభవించు రాజా. కొత్త మేనేజర్. నమస్కారం సార్. అయ్యయ్యో, ఈ లాడ్జికి రెస్టారెంట్ లేదా? లేదు సార్. రేపటి నుంచి ఇంట్లో మెస్ ఏర్పాటు చేస్తున్నాను. ఎవరికి భోజనం కావాలన్నా మెస్కొచ్చి భోజనం చేయాలి. ఎవరికి పార్సిల్ కావాలన్నా మెస్కొచ్చి తీసుకెళ్ళాలి. ఇది అందరితో చెప్పు. అలాగే. రండి రండి, ఇల్లు ఎలాగుందో చూద్దాం. నాన్నా, ఏంటమ్మా? రేపు టిఫిన్ అది చేయడం కుదరదు. కాఫీ టీ మాత్రమే. లాడ్జ్ లో అందరికీ చెప్పేయండి. అలాగేమ్మా. భూమి మీద సుఖపడితే తప్పు లేదురా. సార్, 106 107 పైన కొత్తగా ఒక ఆయన వచ్చాడుగా, ఆయనకి బ్రూ కాఫీ. ఏమ్మా, 2 టీ 1 బ్రూ కాఫీ. బ్రూ ఉందిగా? ఉందా లేదా నోట్తో చెప్పండి. ఈ రోజు ఆఖరి శుక్రవారం. అక్క మౌనవ్రతంలో ఉంది, మీకు తెలీదా? బ్రూ లేదు. అయ్యో, మర్చిపోయానే. ఒరే సార్, కొట్టుకెళ్ళి బ్రూ ప్యాకెట్ తీసుకురా త్వరగా. 101, 105, 110, 120, 122.
ఏంటి? మరేం లేదు, మాకు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం అలవాటు. మేం కష్టపడి 6 ప్యాకులు తెచ్చుకుంటే మాకు అందంగా ఉంటుంది, చూసే మీకు సంతోషంగా ఉంటుంది. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మీరు ప్రతిరోజు 2 గుడ్లు చికెన్ సూప్ పంపిస్తే బాగుంటుంది కదా. రేయ్, నువ్వు 6 ప్యాక్ తెచ్చుకుంటే మా ఆవిడికి సంతోషంగా ఉంటుందా? చెప్పు తెగుతుంది రేయ్. అమ్మో, ఆ యముడు అక్కడే ఉన్నాడు. అవసరమా నీకు? 210, 220. ఏమ్మా రాధా, సూర్య వాళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్ళారు, రిసెప్షన్లో ఎవరు లేరు. నువ్వు వెళ్ళి కాసేపు కూర్చోమ్మా, నేను వెళ్ళి ఎస్టీడీ చేసి వస్తాను. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు వాడిని బట్టలు చింపుకుని పరిగెత్తేలా కొడతాను. వీళ్ళ అమ్ముందే గయ్యాళి గంప. ఈ వయసులో కూడా ముమైత్ ఖాన్ లాగా వంకరలు తిరిగిపోతూ ఉంటుంది. 2